ఎవరైనా చెప్పొచ్చు ఈ విషయాన్ని, నాకు క్లారిటీ ఇవ్వచ్చు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మొరాలిటీ అనేది ఒకటి. నాకు ఇప్పుడు ఒక తండ్రి ఇంట్లో ఉన్నాడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కూతుర్లు వచ్చి మందు పోసిచ్చి నువ్వు తాగు నాన్న అంటే తన సొంత కూతుర్ల చేతి నుంచి మందు తీసుకొని తాగే తండ్రిని నేనైతే చెప్పు తీసుకొని కొడతా. మామూలు చెప్పు కాదు, బాటా చెప్పుతో కొడతా. ఎందుకంటే బేసిక్ మొరాలిటీ లేదు. తన సొంత కూతుర్లు ఇస్తున్నారంటే కూతుర్లు ఎట్లా సొంటోళ్ళో ఆ మందు తీసుకొని తాగే తండ్రి కూడా అంత పరమ నీచ నికృష్ట విధవ ఇస్తే తప్పించి కూతుర్ల చేతిలోంచి మందు తాగడు. అలా తాగుతున్నాడంటే ఈడే పరమ సన్నాసి ఎదవై ఉండాలి. ఇది రెండో పాయింట్, మొరాలిటీ పాయింట్. ఇక మూడోది, అలా చేయడం పాసిబుల్ అంటే పాసిబుల్ కాదు. సో ఏ రకంగా చూసినా కూడా యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఈ మనిషిది ఉండాల్సిందే. అది ఇక్కడ ఇంకొకటి ఉంది సార్, డాక్టర్ గారు ఒకటి ఉంది ఇక్కడ. మీకు ఆది కాండంలోనే కనుక చూస్తే అబ్రహాము ముసలివాడు అయిపోతాడు, ఎలా పాసిబుల్ అని చెప్పి సారా అడుగుతుంది, మాకు ఈ వయసులో పిల్లలు పుట్టడం. గుర్తుందా మీకు అది? గుర్తుంది కదా. అంటే ఆ వయసులో పాసిబుల్ కాదని చెప్పి చెప్తున్నారు. కానీ ఎలా కలిగారు? యెహోవా ఆశీర్వదించాడు. అప్పుడు యెహోవా ఆశీర్వదించి నేను తలుచుకుంటే అసాధ్యమే ఉందని చెప్పి పిల్లల్ని పుట్టిస్తాడు. మరంటే ఇక్కడ ఈ విషయంలో కూడా మరి ఆయన ఆశీర్వాదం ఇచ్చినట్ట ఈ దరిద్రపు కొట్టు పనికి? అది ఫోర్త్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నిజదేవుడు, పరిశుద్ధుడు ఇలాంటి వాడి సంతకం పెట్టి స్టాంప్ వేయకుంటే ఇలాంటిది జరిగేదా అనేది మంచి పాయింట్. అది సాధ్యం కాదు. సో ఈ మనిషి ఇలా జరగాలని కోరుకున్నాడు. ఎందుకంటే మీరు కొంచెం ముందుకెళ్తే లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది, అది మనకు తెలుస్తుంది. ఆ పైనే ఉంటుంది అది. రెండోది, ఎవరైతే ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారో వాళ్ళ మనసును చెడగొట్టి వాళ్ళు అక్కడే చనిపోయేటట్టు ప్లాన్ వేసింది కూడా ఈ వాళ్ళ దేవుడే. అంటే నిజంగా దేవుడు ఉన్నాడు అని అనుకుంటే గనక ఈ పుస్తకం వాళ్ళ దేవుడు నిజంగానే ఉన్నాడంటే ఈ దేవుడు ప్లాన్ చేసింది ఇది. ఫస్ట్ ఇద్దరు అల్లుళ్ళని లేపేశాడు, తర్వాత అడ్డంగా ఉండే లోతు భార్యను లేపేశాడు, మిగిలింది ముగ్గురు, వీళ్ళతో ఆ కార్యం చేయించాడు. ఈయన హస్తం 100% ఉంది దీంట్లో. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఇప్పుడు అక్కడ అబ్రహాం కూడా సారా కూడా అంటది, మా ఆయన ముసలోడైపోయాడు, నాకు ఈ వయసులో పిల్లలు పుడతారని చెప్పి నవ్వుద్ది. నువ్వు అసలు ఎవరిని ప్రశ్నిస్తున్నావు, నేను ఎవరు అనుకుంటున్నావు అని చెప్పి ఆయన చెప్తాడు, మీకు పుడతారు ఈ వయసులో కూడా అని చెప్పి. మరి ఇక్కడ ముసలోడు అన్నప్పుడు యాక్చువల్గా పుట్టకూడదు, అసలు ఈ మత్తులో ఉన్నప్పుడు అసలే పుట్టకూడదు, కానీ ఇక్కడ పుట్టారని చెప్పి చెప్తారు. చూద్దామండి. ఇక్కడ ఇద్దరు 2 రాత్రులు పడుకున్నారు, కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ఓకే, నాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి, నాకు తీరలేదు. మీరు కంగారుగా వెళ్ళిపోతే ఎట్లా? చెప్పండి సార్. నా అనుమానాలు తీర్చాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే జాన్ బి గారు చెప్పేది నాకు కరెక్ట్ అని చెప్పి నా మనసు చెప్తోంది. అవునా? అక్కడ ఉన్నది మీరు ఏం వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. అక్కడ ఉన్న విషయాన్ని నేను ఒక్కసారి సరిగ్గా చదివి వినిపిస్తాను, వినండి. ఒక రోజున, అంటే అక్కడ ఒక గుహలో వాళ్ళు నివసించారు, బానే ఉంది. ఒక రోజున పెద్ద కుమార్తె చిన్న కుమార్తెతో ఇలా చెప్పింది, భూమి మీద అంతా కూడా స్త్రీ పురుషులు పెళ్లి చేసుకుని కుటుంబం కలిగి ఉంటారు, కానీ మనం పెళ్లి చేసుకుని పిల్లలు కలిగేందుకు ఇక్కడ ఎవరు మగాళ్ళు లేరు. మన తండ్రి ముసలాడైపోయాడు, కానీ మన కుటుంబం సాగాలి కాబట్టి మనకు పిల్లలు పుట్టడం కోసం మనం మన తండ్రిని ఉపయోగించుకోవాలి. మనం మన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు మధుపానం చేసి, ఆ ముక్క మీ బైబిల్లో ఉందా లేదా? ఆ ముక్క మా బైబిల్ లేదండి. ఇక్కడ ఏముందంటే, మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన మనం సంతానం కలుగు చేసుకుందాం, రా చెల్లి రా అని చెప్పింది. అంటే నాకు ఇచ్చిన బైబిల్లో ఏముందంటే, నేను ఉన్న చదువుతున్నా, లేనిది ఏది చదవను కాబట్టి, మనకిచ్చిన మన తండ్రి ముసలివాడు కానీ మన కుటుంబం సాగాలి కాబట్టి మనకు పిల్లలు పుట్టడం కోసం మన తండ్రిని ఉపయోగించుకోవాలి. మనం మన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు మధుపానం చేసి ఆయనకు మత్తు కలిగించేద్దాం, అప్పుడు మనం ఆయనతోటి పండుకోవచ్చు. ఆ రాత్రి ఇద్దరు అమ్మాయిలు కూడా తమ తండ్రి దగ్గరికి వెళ్ళారు, అతనికి ద్రాక్షరసాన్ని తాగించారు, మత్తుగా చేశారు. అప్పుడు పెద్ద అమ్మాయి తన తండ్రి పడక మీదకి వెళ్ళింది, అతనితోటి లైంగికంగా కలుసుకుంది. ఏదో నేను లేని భాష చదవట్లేదు సార్, నా దగ్గర ఉన్నటువంటి బైబిల్ అంతేలేండి. ఇక్కడ శయనించి అని రాశారు. అఫ్ కోర్స్ మరి పిల్లలు కలగాలంటే ఆ పని జరగాలి.
తప్పు కాదు, అదేం తప్పు కాదు. కాకపోతే ఎవరితో చేశారు, ఎప్పుడు చేశారు అనేది సమస్య. కరెక్ట్. అప్పుడు లోతు తాగిన మత్తులో ఉన్నాడు. ఆమె ఎప్పుడు తనతో పడుకుంది, ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా అతనికి తెలియలేదు. ఎప్పుడు వచ్చిందో, ఎంతసేపు ఉందో, ఎంతసేపు ఆయనకి పాపం గుర్తులేదు బేసిక్ గానే. అదేం తప్పు కాదు. మర్నాడు పెద్దమ్మాయి చిన్నమ్మాయితో చెప్పింది, గత రాత్రి నా తండ్రితోటి నేను